హాయ్ హలో నేను మీ చిన్ని. ఈరోజు నాకు కాజు జ్యూస్ అయితే తాగాలనిపించింది. సో చేసేద్దాం. వీటికి కావాల్సినవి కాజులు, అలాగే ఇవి రెడ్ చెర్రీస్ అండి. ఇవి నేను బయటే బాక్స్ తీసుకున్నాను. సో ఇవైతే మెయిన్ అనమాట జ్యూస్లోకి. అలాగే కొంచెం షుగర్, కొంచెం పాలు. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనకు కావాల్సినన్ని జీడిపప్పులు వేసేసుకొని వాటిలోని ఈ చెర్రీస్ని కూడా, మనకి ఆ చెర్రీ ఫ్లేవర్ ఎక్కువ తీసుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, కలర్ వస్తే చాలు అనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. సో ఇలా చెర్రీస్ కూడా వేసేసి షుగర్ స్వీట్నెస్ కోసం 1.5 టీ స్పూన్ షుగర్ కూడా వేసుకొని కొంచెం పాలైతే పోసుకొని మనం మిక్స్ చేసుకోవడమే. అయితే ఫ్రూట్ జ్యూస్ షాపుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే, ఆల్రెడీ పాలను డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టి గడ్డలాగా ఐస్ అయిపోతుంది కదా, సో అవి పగలగొట్టి వాళ్ళు వేస్తారు కాబట్టి అది వెంటనే మనం తాగుతాం కాబట్టి అది చిక్కగా క్రీమీగా జ్యూస్ ఉంటుంది. కానీ మనం నార్మల్ పాలతో చేస్తాం కాబట్టి మనకి పలచగానే ఉంటుంది, అలా చిక్కగా క్రీమీగా అయితే ఉండదు. బట్ టేస్ట్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ దానికన్నా బాగుంటుంది అనుకోండి. సో చాలా బాగుంటుంది. ఇలా ఎప్పుడైనా మీ ఇంట్లో చేసుకొని మీ పిల్లలకో, లేదో అప్పటికప్పుడు ఎవరైనా వస్తే గెస్టులు, అలా వచ్చిన వాళ్ళకి మనం సర్వ్ చేస్తే వాళ్ళు కూడా డిఫరెంట్గా రీఫ్రెష్గా ఫీల్ అవుతారు. అండ్ ఈ జ్యూస్లో నేనైతే కాజుయే వేస్ట్ చేశాను. మీకు హెల్తీగా ఇంకా ఉండాలి అంటే అంజీరా కానీ, బాదం, ఆల్మండ్ కానీ, ఇంకా పంప్కిన్ సీడ్స్ కానీ ఇవన్నీ కూడా నానబెట్టి మార్నింగ్ ఇలా జ్యూస్లో వేసుకొని తాగితే చాలా మంచిది. ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం ఈ డ్రై ఫ్రూట్స్ జ్యూస్ తాగితే వాళ్ళకి చాలా చాలా మంచిదండి. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు ఎందుకో బాగా కాజు జ్యూస్ అయితే తాగాలనిపించేది. మా మామయ్య గారు ఈవినింగ్ 5:36 అయితే చాలు వెళ్ళి తీసుకొచ్చి నాకు ఇచ్చేవాళ్ళు. అది కూడా నాకు ఒక మంచి మెమరీ అయితే అయిపోయింది. సో మీరు రెగ్యులర్గా చేసుకొని పిల్లలకి మీరు తాగి హెల్తీగా ఉండండి. మనం ఇంట్లో చేసుకోవడం వల్ల బయట ఫుడ్ని అవాయిడ్ చేయగలుగుతాం, హెల్తీ ఫుడ్ ఇంట్లోనే తినగలుగుతాం, హెల్తీగా ఉంటాం.